పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునగాక, మీ ఆత్మతో ఉండునగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునగాక. 6వ అధ్యాయము 19వ వచనము నుంచి 23వ వచనం వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చిమ్మట పురుగులు త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకుందరు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనము, అచట వానిని చిమ్మట పురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక, నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. నీ కన్ను మసక వారినచో నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో అది ఎంత అంధకారమగును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ మనకిచ్చినటువంటి యొక్క దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశాలను, ఇస్తూ ఉన్నటువంటి సందేశాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు భగవానుడు పలుకుతున్నటువంటి మాట, నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉండును. సంపద ఉండటం మంచిది. క్రీస్తు భగవానుడు ఈ యొక్క సంపదను పెంపొందించుకోవలసినదిగా, కూడగట్టుకోవలసినదిగా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన హృదయమట ఈ సంపద ఉన్నటువంటి చోటనే మన ఆలోచనలు, మన మనస్సు, మన హృదయము అన్నీ కూడా కేంద్రీకృతమై ఉంటూ ఉంటాయట. ఎలా ఈ సంపదను పెంచుకోవాలా, ఎలా ఈ సంపదను అనుభవించాలా, ఎలా ఈ సంపదలో సంతోషంగా బ్రతకాలా అనేటువంటి ఆలోచనలతో మన హృదయం ఉంటుందట. క్రీస్తు భగవానుడు అంటున్నాడు, మంచిదే, నీ హృదయం సంపదను కోరుకుంటుంది కదా, నేను కూడా అదే మాట తెలియచేస్తూ ఉన్నా. సంపదను కూడబెట్టుకో. సంపదను కూడబెట్టుకుంటూ దానిని ఎక్కువగా నీవు అర్జిస్తూ గొప్ప ఆస్తిగా తయారు చేసుకో అనేటువంటి మాటను క్రీస్తు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. కానీ క్రీస్తు భగవానుడు మనందరికీ ఇస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప సందేశం ఏంటి అంటే, సంపద మంచిదే, కానీ ఆ సంపద నేను ఎక్కడ కూడబెట్టుకోవాలి, ఎటువంటి ఆస్తిని నేను సంపాదించుకుంటూ సంతోషంగా బ్రతకటానికి ప్రయాసపడాలి అనేటువంటి ఆలోచనను క్రీస్తు భగవానుడు బహు చక్కగా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. నా బిడ్డ, నా రాజ్యములో జీవించాలి అనేటువంటి ఆలోచనతో బ్రతుకుతున్నటువంటి నీకు నేను తెలియచేస్తూ ఉన్నటువంటి సత్యము, ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలలాగా, ఈ లోకము చూపిస్తూ ఉన్నటువంటి ఆశలతో ఆనందాలతో బ్రతుకుతున్నటువంటి ప్రజలలాగా నీవు నీ యొక్క ఆలోచనలను, నీ హృదయముని ఈ లోకపు సంపదల మీద నీవు లగ్నం చేసుకోవద్దు. అది అశాశ్వతమైనటువంటిది. శాశ్వతమైనటువంటి సంపద మీద నీ మనస్సును లగ్నం చేసుకో అని క్రీస్తు భగవానుడు మనకు ఈ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కొంచెం లోతుగా మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఇచ్చినటువంటి చక్కనైనటువంటి ఉదాహరణ. యేసు ప్రభు 3 రకాల మాటలను వాడుతూ ఉన్నాడు. చిమ్మట పురుగులు తినివేయు సంపద, తుప్పు పట్టు సంపద, దొంగలు కన్నమ వేసి దోచుకునేటువంటి సంపద. ఈ 3 రకాల సంపదల గురించి క్రీస్తు భగవానుడు మాట్లాడుతూ మనందరికీ కూడా చక్కనైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ కాలంలో మనకు దీన్ని అర్థం చేసుకుంటాం కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఆనాటి కాలంలో ఇది చాలా సులభంగా ప్రజలకు అర్థమైనటువంటి మాటలట. చిమ్మట పురుగులు తినివేయు సంపద.
ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు సంపాదించేటువంటి దానిలో చాలా ప్రముఖమైనటువంటి భాగము ఈ యొక్క అంశం మీద పెడుతూ ఉంటారట. ఏంటి అంటే, మనం పవిత్ర గ్రంథంలో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ వస్త్రాధరణకు చాలా ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. వస్త్రాలను వాళ్ళకున్నటువంటి సంపదలాగా చూస్తూ ఉంటారు. వారు బాహాటంగా వేసుకునేటువంటి వస్త్రముల ద్వారా వారికి ఉన్నటువంటి పేరు పలుకుబడి నిర్ణయింపబడుతుంది. వస్త్రాలకు చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం పాత నిబంధన గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ. సైన్యాధిపతి అయినటువంటి నామాను కుష్ఠరోగముతో బాధపడుతున్నటువంటి సమయంలో ఎలీషా ప్రవక్త నామానును అద్భుత విధమున స్వస్థపరిచినటువంటి సమయంలో ఎలీషా ప్రవక్త యొక్క సేవకుడైనటువంటి గెహసి నామాను స్వస్థుడైన తర్వాత ఎలీషా ప్రవక్తకు బహుమతులు ఇస్తూ ఉన్నటువంటి సమయంలో ఎలీషా ప్రవక్త యొక్క బహుమతులను నిరాకరించటం చూసి అత్యాశతో ఎలీషా ప్రవక్తకు తెలియకుండా నామాను దగ్గరకు వెళ్ళి నామానుతో తన యొక్క గురువు అడిగినటువంటి విధంగా బహుమతులను అడుగుతూ ఉంటాడు. ఏం అడిగాడు అని మనం చూస్తే అక్కడ ఈ యొక్క గెహసి ఎలీషా ప్రవక్త నామం పేరట 2 అంశాలను అడుగుతూ ఉంటాడు. ఒకటి 3000 వెండి నాణెములు, 2 జతల పట్టుబట్టలు. బట్టలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఇశ్రాయేలు ప్రజలకు. యేసు ప్రభు ఈ యొక్క దుస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సంపాదించినటువంటి మొత్తంలో ఎక్కువ భాగము వస్త్రాల మీద మీరు ఖర్చు చేస్తూ ఈ యొక్క వస్త్రాలను మీరు ఆస్తిగా చూసుకుంటూ వాటిని దాచుకుంటున్నటువంటి విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఎప్పటికైనా ఆ వస్త్రాలు నువ్వు ఎంత ప్రేమించినా ఎంత దాచుకున్నా అవి ఎప్పటికైనా పురుగు పట్టవలసినటువంటివే, ఎప్పటికైనా చెదలు పట్టవలసినటువంటివే, ఎప్పటికైనా నాశనము అవ్వాల్సినటువంటివే. కాబట్టి నీ యొక్క ఆస్తిగా ఈ యొక్క దుస్తులు ఉండాలని చూడమాకు, పాడైపోతుంది అని క్రీస్తు భగవానుడు తెలియచేస్తా ఉన్నాడు. రెండవదిగా తుప్పు పట్టేటువంటి అంశాలు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని కానీ మొక్కజొన్న పొత్తులను కానీ వాళ్ళు యొక్క ఇనుముతో చేసినటువంటి ధాన్యాగారాలలో వాళ్ళు భద్రపరుస్తూ ఆహా మాకు అధిక సంపద ఉందలే అనేటువంటి ఆలోచనకు వస్తూ ఉంటారట. ఈ యొక్క సంపదను చూసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటూ ఉంటారట. కాబట్టి ఈ యొక్క సంపదను ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క ఇనుప ధాన్యాగారాలలో దాచినటువంటి సమయంలో కొన్నిసార్లట ఈ యొక్క ఇనుప ధాన్యాగారాలకు తుప్పు పట్టినటువంటి సమయంలో చిన్న చిన్న రంధ్రాలు పడినప్పుడు అదే అనువుగా చూసుకున్నటువంటి ఎలుకలు కానీ ఇతర పురుగులు కానీ వెంటనే లోనకు దూరి పంటను నాశనం చేయటం అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు తరచుగా జరిగేటువంటి అంశమట. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అందరికీ తెలిసినటువంటి యొక్క ఉదాహరణను వాడుతూ ఉన్నాడు. ఇనుప ధాన్యాగారాలను మీరు తుప్పు పట్టడం చూస్తూ ఉన్నారు కదా, అదే రకంగా ఈ ఇనుప ధాన్యాగారాలలో దాచుకున్నటువంటి సంపదను చూసి ఆనందపడవద్దు. తుప్పు పట్టినటువంటి సమయంలో సర్వము నాశనమవుతుంది అని యేసయ్య పలుకుతూ ఉన్నాడు. మూడవది ఈ యొక్క దొంగలు పడి దోచుకునేటువంటి వైనం. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇళ్ళు దాదాపు అన్నీ కూడా రాళ్లతో మట్టితో నిర్మింపబడి ఉంటూ ఉంటాయట. ఆ యొక్క దొంగలు ఈ యొక్క ఇంటికి కన్నము వేసి ఆ గోడలు పగలు కొట్టుకొని లోనకు వెళ్ళి లోన వాళ్ళు దాచుకున్నటువంటి భద్రంగా చూసుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క ఆస్తిపాసులను దోచుకొని వెళ్ళటం అనేటువంటిది వాళ్ళకు బాగా చక్కగా తెలిసినటువంటి అంశమే. ఈ రకంగా ఈ 3 అంశాలను తెలియచేస్తూ యేసయ్య వాళ్ళతో పలుకుతున్నటువంటి మాట, నా బిడ్డ నీవు ఈ సంపదను చూసి నీ జీవితంలో చాలా ఆనందపడిపోతూ ఉన్నావు. నా బిడ్డ నీవు అశాశ్వతమైనటువంటి ఈ సంపదను చూసి ఆనందపడిపోతూ ఉన్నావు, సంబరపడిపోతూ ఉన్నావు. కానీ జ్ఞాపకం చేసుకో, ఇది నా రాజ్యానికి పనికిరాదు. ఈ లోకంలో వీటిని చూసుకొని ఆనందంగా బ్రతుకుతున్నటువంటి నీ కళ్ళ ముందే నీ యొక్క సంపద అంతా కూడా నాశనమైపోవటం నువ్వు చూస్తూ ఉన్నావు. దుస్తులు పాడైపోవటం ప్రతి ఒక్కళ్ళు చూసేటువంటిదే. కానీ ఇనుము తుప్పు పట్టి దాని ద్వారా సంపద నాశనం అవటం కొంచెం కష్టం, కానీ అది కూడా తరచుగా జరిగేటువంటిదే.
ఇలా కాకుండా నా ఆస్తిని నీవు చెదలు తిననటువంటి, తుప్పు పట్టనటువంటి అంశాలతో కూడగట్టుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నావు. తుప్పు పట్టనటువంటి బంగారము మరియు ఇతర లోహాలను నీవు ఆస్తిగా గణిస్తూ లోన పెట్టుకొని చాలా సంతోషంగా ఆహా నాకు సంపద ఉంది కదా అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నావు. దొంగలు పడితే అది కూడా పోతుంది అనేటువంటి మాటను క్రీస్తు భగవానుడు తెలియచేస్తూ నిజమైనటువంటి ఆస్తి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. నా రాజ్యంలో నీవు సంపదను సృష్టించుకో, ఆస్తిని కూడగట్టుకో. ఎటువంటి అంశాలు నా యొక్క రాజ్యంలో ఆస్తిగా మారతాయంటే, మరియ తల్లి ఏ విధంగా త్యాగపూరితమైనటువంటి ఆలోచనలతో తన కుమారుడైనటువంటి బాలయేసును సాకిందో, తన జీవితాన్ని పణంగా పెట్టి సర్వత్యాగాలు చేస్తూ దేవుని రక్షణలో పాలు పంచుకుందో, బప్తిస్మ యోహాను నిస్వార్థంగా తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ ఈ యొక్క సువార్త పరిచర్య చేశాడో, దేవుని రాజ్యం కోసం పాటుపడ్డాడో, తన ప్రాణం పోతుంది అని తెలిసినా కానీ సత్యం కోసం నిలబడ్డాడో, తప్పిపోయినటువంటి కుమారుని ఉదారమైనటువంటి మనసుతో ఆ తండ్రి ఏ విధంగా క్షమించాడో, గాయపడినటువంటి ఆ ప్రయాణికుణ్ణి సమరయుడు ఏ విధంగా స్వచ్ఛమైనటువంటి మనసుతో తనకు సహాయపడ్డాడో, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుచున్నటువంటి స్త్రీ ఏ విధంగా ఘనమైనటువంటి విశ్వాసాన్ని చూపిందో, ఈ రకంగా విశ్వాసము, ప్రేమ, సహాయము, క్షమ, త్యాగము, నిస్వార్థము అనేటువంటి సుగుణాలను నీ జీవితంలో నీవు పాటిస్తూ ఉంటే అవి నా రాజ్యంలో నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యంగా, ఆస్తిగా మారుతూ ఉంటుంది. నీవు దీనికోసం ప్రయాసపడు. అప్పుడు ఈ శాశ్వతమైనటువంటి ఆస్తిని శాశ్వతమైనటువంటి జీవితంతో అనుభవించేటువంటి భాగ్యం నీకు లభిస్తూ ఉంటుంది నా రాజ్యంలో అని క్రీస్తు భగవానుడు మనందరికీ కూడా ఘనమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ఈ రోజంతా కూడా ఈ యొక్క అంశం గురించి ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీ యొక్క బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈరోజు ప్రత్యేకంగా నీవు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్పనైనటువంటి సందేశాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు. దేవా, మేమందరము కూడా లౌకికమైనటువంటి ఆలోచనలతో కాకుండా నీ రాజ్య విలువలతో జీవిస్తూ నీ పరలోక రాజ్యములో ఆస్తిని కూడగట్టుకుంటూ తద్వారా నీ బిడ్డలుగా సంతోషంగా శాశ్వతమైనటువంటి వెలుగుతో నిండినటువంటి ఆ జీవితాన్ని ఈ యొక్క ఆస్తిపాస్తులతో అనుభవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునగాక, మీ ఆత్మతో ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడునగాక, ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచిన